నమస్కారం. నా మిత్రులకు, సన్నిహితులకు, ఆత్మీయులందరికీ పరచూరి పలుకులకు స్వాగతం. ఈ రోజున ఈనాడు పేపర్ స్వర్ణోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు చెప్పడానికి మాత్రమే ఈ వీడియో అండి. ఎందుకంటే చాలా పేపర్లు ఉన్నాయి కదండి అంటే నిజమే, కానీ రామోజీరావు గారు ఒంటి చేత్తో విశాఖపట్నంలో ఆ పేపర్ పెట్టిన రోజున అసలు ఈ పేపర్ ఎవరు చదువుతారు అన్న మాటలు మాకు తెలిసాయి. ఎందుకంటే 50 ఏళ్ల క్రితం మాకు ప్రపంచం అర్థమయ్యే వయసులోనే ఉన్నాం మేమందరం, మీకు తెలుసు. ఎందుకంటే ఆంధ్రజ్యోతి, ఆంధ్రపత్రిక, విశాలాంధ్ర ఇలా ఆ పేపర్లో ఎక్కువ చూస్తూ ఉండే రోజులండి. అలాంటి రోజుల్లో తనంటూ ఒక పేపర్ పెట్టి మళ్ళీ విశాఖపట్నం నుంచి హైదరాబాద్ వచ్చి ఆ పేపర్ని ఇవాళ 50 సంవత్సరాలు స్వర్ణోత్సవం అంటే ఆయన వెళ్ళిపోయారు మనందరిని వదిలేసి, కానీ ఆయన జ్ఞాపకాలు మనల్ని వదిలి వెళ్ళనివ్వకుండా ఆయన అనేక సంస్థలను స్థాపించి ప్రతిరోజు రామోజీరావు గారి పేరు మనం గుర్తు చేసుకున్నట్టుగానే, అంటే సామాన్యంగా నాగేశ్వరరావు గారిని, రామారావు గారిని, కృష్ణ గారిని, స్వామిరావు ఇలా ఆర్టిస్టులను ఎక్కువ గుర్తుపెట్టుకుంటాడు. కానీ పత్రికాధిపతి కూడా ఒక స్టార్ వాల్యూతో ఆలోచనాత్మకంగా ఆయన్ని గురించి ఆలోచించి ఒక్క నిమిషం ఆయన కేటాయించేటువంటి పరిస్థితుల్లోకి ఆయన్ని ఆవిష్కరించుకున్న మహానుభావుడు రామోజీరావు. ఆయన పేపర్ ఈనాడు. ఎందుకంటేనండి, ఒకసారి ఇప్పుడన్నా చెప్పానేమో నాకు తెలియదు మీకు, ఆ రోజుల్లో ఏదన్నా వార్త పేపర్లో పడితే మేము మద్రాసులో ఉన్నప్పుడు ఈనాడులో పడిందా చూడండి అనేవారు. అంటే ఈనాడులో పడిందా చూడండి అని అంటున్నారు అంటే ఆ ఈనాడుకు వచ్చినటువంటి విలువ ఎంత. ఎంతోమంది ఈ సినిమా పబ్లిసిటీస్ కోసం కొన్ని అటు ఇటుగా ఉండేవారు వాటి సమీక్షలలో, కానీ ఈయన అలా ఉండేవారు కాదు. నిజాన్ని నిర్భయంగా రాసేవారు. ఈవెన్ తను అద్భుతమైన సినిమాలు నిర్మించారు, అందులో కొన్ని మేము కూడా రాసేవాడు. మా మౌన పోరాటం మీకు తెలుసు. అలాంటి సినిమాలతో పాటు కొన్ని సినిమాలు వారి బాగోకపోతే మీరు ఒక్కసారి వెళ్ళిపోయి ఆ సితారా రివ్యూల్లో మీరు కనుక చూసుకుంటే తన సినిమా అయినా తను నిర్మాతగా పేరు అక్కడ ఉన్నా ఎంత ఇదిగా ఆయన రాయించేవాడో మనకు అర్థమవుతుంది. సో ఒక ఈనాడు అనేది ఆయన తర్వాత ఏంటి అంటే, ఆయన తర్వాత అప్పుడు చూస్తున్నాం రోజు నాకు ఈనాడు పేపర్ వస్తుందని. ఆంధ్రజ్యోతి, ఈనాడు, ఇదివరకు ప్రజాశక్తి వచ్చేది, ఇప్పుడు నవ తెలంగాణ వస్తుంది. మన నవ తెలంగాణ కోసం వాళ్ళు ఏదో అడిగితే కూడా చెప్పి పంపించాను. ఈ పేపర్లన్నీ మేము చెప్పాం మీకు, మేము సినిమా వాళ్ళగా వార్తలు చూసి ఇన్స్పైర్ అవుతాం కాబట్టి దాదాపు 6-7 దినపత్రికలు మా దగ్గర ఉండేయండి. పరచూరి బ్రదర్స్ ఆఫీస్లో 6-7 దినపత్రికలు ఉండేయండి. ప్రతిదీ చదువుతూ ఏ వార్త ఎక్కడి నుంచి మనకి ఇన్స్పిరేషన్ ఇస్తుందో మనకు తెలియదండి. ఇంత వార్త ఇప్పుడు మౌన పోరాటం అంతే కదండి. మొగుడి కోసం పోరాడిన ఒక ఆడపిల్ల కథ అనేది ఆ థాట్ మన గబికిని రాదుగా. ఆ థాట్ రావాలంటే వారు ఆ సినిమా తీయబట్టి ప్రపంచానికి అందరికీ కూడా ఇలా పోరాటం చేయొచ్చు అనేది, అది ఆనాటి నుంచి ఈనాటి వరకు ఎంతమంది స్త్రీలు ఆ పోరాటాలు చేస్తున్నారో మీకు నిన్న మొన్న కూడా మనం ఒక చాలా టీవీల్లో చూస్తున్నాం. ఒక మహిళామూర్తి పోరాడుతున్నారు. అందుకని నాకెందుకంటే పేపర్, దినపత్రిక అంటే అక్షరాంజలి ఘటించాలండి. అక్షరాంజలి అంటే నువ్వు ఆ పేపర్లో రాసినటువంటి ప్రతి అక్షరము నిజమైనది, రుజువైనది, సహజమైనది, ప్రజలకి సందేశాన్ని లేదా
సమగ్రతని అందించేదిలాగా ఉండాలి. ఆ గుణాలన్నీ ఉన్న పేపర్ ఈనాడని మనం పేపర్లలో ఒకటే, మిగతా పేపర్లన్నీ తక్కువ చేసి నేను మాట్లాడట్లేదు. బట్ ఆయనే కూర్చునేవాడు. మాకు తెలుసు కదా, ఆయనతో సినిమాలు రాసినప్పుడు ఆయన అక్కడ ఎడిటోరియల్ రాయటానికి కూర్చున్నప్పుడు నిశ్శబ్దంగా రాసుకుంటా అలా రాసేవాడు. అలాంటి ఈనాడు పేపర్ 50 సంవత్సరాలు నుండి అటు శతవత్సరాల వైపుకు దూసుకు వెళుతోంది. మిగతా పేపర్ లాగానే ఒక శక్తి పెట్టిన పేపర్ వేరు, ఒక వ్యక్తి పెట్టిన పేపర్ వేరు. అందుకనే ఈ వ్యక్తి, వాళ్ళు సామూహిక శక్తులు వేరండి, ఇది ఒక వ్యక్తి. అందుకని ఈనాడు పేపర్కి శుభాకాంక్షలు తెలియజేయడం కోసం నేను ఈ చిన్న వీడియో చేస్తున్నానండి. అందరూ కూడా నిజంగా తెలుసుకోవాలంటే నేను నమ్ముతానండి, ఈనాడు పేపర్ నాకు వస్తుంది. నేను ముందు అన్నీ చూసినాక ఈనాడు పేపర్ కూడా ఇందులో ఉందా లేదా అని చూస్తాను. లేకపోతే ముందు చదివి అవి ఇందులో ఉన్నాయా లేదా అని పక్కాట్లో కూడా చూస్తూ ఉంటారు. అంచేత వారికి మరొకసారి ఈనాడు పేపర్ వారికి, ఇప్పుడు వారి పిల్లలు నడుపుతున్నారు దాన్ని, వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. నమస్కారం.